అందరు బాగున్నారా? ఇవాళ మేమైతే బల్కంపేటకి అయితే వెళ్తున్నాం. సో బల్కంపేట దగ్గర అయితే మేము బోనాలు ఇంకొకటి వడిబియ్యం అయితే పోస్తున్నాము. ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి. లోపలికి వచ్చి చూస్తే మా అమ్మమ్మ అయితే బోనం అయితే ఊదిచ్చేసింది. చూసిరా కోడి అయితే పోస్తున్నాం మేము. మా అమ్మమ్మ అయితే ఇప్పుడు ధూప్ స్టిక్ ముట్టిస్తుంది. చూసిరా మా అత్త ఏమో బియ్యం పోస్తుంది ఇసరాకులో బోనం పెట్టడానికి. చూడండి మా అమ్మమ్మ ధూప్ స్టిక్ ముట్టించేసింది. దాని తర్వాత ఇక బోనం పెట్టేసిర్రు ఇసరాకు మీద బియ్యం పోసేసేసి. దాని తర్వాత బోనం లోపల అన్నము అట్లనే తోటకూర కూర వండిందనమాట మా అత్త. అది కూర వేసేసినాం అనమాట. వేసిన తర్వాత బెల్లము పెరుగు అవన్నీ వేసి చింతపండు రసము అవన్నీ వేసి పెట్టేసినాం అనమాట. బోనం అయితే రెడీ అయిపోయింది. వడిబియ్యం మిఠంగా రెడీ అయిపోయింది. చూడండి మా అమ్మమ్మ అయితే ఇప్పుడు అగరబత్తులు ముట్టియడానికి అయితే రెడీ చేస్తుంది. మా మామనేమో కోడిని కోయడానికి అవన్నీ తీస్తుండు. మా అమ్మమ్మ చూడండి దేవునికి అగరబత్తి ముట్టిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు బోనంకి మా మామ తీసేసిండు. వడిబియ్యం గిట్టంగా రెడీగా ఉంది. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక పూజ చేస్తే అయిపోతుంది బోనంకి. ఇప్పుడు బోనం కాడ అయితే దీపం అయితే ముట్టిస్తుంది మా అమ్మమ్మ. దాని తర్వాత కోడిని తెచ్చి పెట్టేసినాము. చూడండి కొబ్బరికాయ అయితే కొట్టేసింది మా అమ్మమ్మ. 2 కొబ్బరికాయలు కొట్టేసింది. మా అమ్మమ్మ అయితే ఇప్పుడు కొబ్బరికాయలకు బొట్లు పెడుతుంది. ఇప్పుడు హారతి ఇస్తుంది మా అమ్మమ్మ. బోనంకి దేవుళ్ళకి హారతి ఇస్తుంది. ఇక అందరం హారతి తీసుకున్నాము. చూడండి దాని తర్వాత ఇప్పుడు కోడికి పసుపు కుంకుమ అయితే పెట్టేసి పూజ చేసినాము. చూడండి మా అమ్మమ్మ కుంకుమ పసుపు పెడుతుంది. దాని తర్వాత ఇప్పుడు కళ్ళు పోస్తుర్రు కోడికి. ఇప్పుడు నీళ్ళు తాగితే మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు తాపియాలని చెప్పేసి నీళ్ళు తాపిస్తుండ్రు. ఇక జర్తి చేసిన లోపు మేమైతే అందరం మొక్కుకున్నాము దేవునికి. ఇక కోడి కాలు ఇటంగా మొక్కేసినాము. చూడండి దాని తర్వాత మంద అయితే వస్తున్నాము కోడికి. మా మామ అయితే పోసేసిండు. దాని తర్వాత ఇక జర్తి చేసిన తర్వాత మా మామ అయితే జీప్ అయితే తీసుకొని వచ్చేసిండు. చూడండి ఇక జీప్ తీసుకొచ్చేసిన తర్వాత మా మామ కింద జీప్ పార్క్ చేసేసేసి పైనకి వచ్చి బోనం అయితే కిందకి తీసుకొచ్చిండు. చూడండి ఈ వీడియో విధంగా ఉంటుంది. చూడండి మా మామ అయితే ఇక పార్క్ చేసేసిన తర్వాత బోనం అయితే తీసుకొచ్చిండు పైనకని. చూడండి మా మమ్మ అయితే బోనం ఎత్తుకుంది. మా అత్తనేమో వడిబియ్యం ఎత్తుకుంది. మా మామ అయితే శాఖ వస్తుండు. చూడండి దాని తర్వాత ఇక అందరం బయలుదేరిపోయినాము. బోనం జీపు వడిబియ్యం తీసుకొని బయలుదేరిపోయినాము. గల్లీ దాకా నడిచినాం. దాని తర్వాత జీప్ తీసుకొని అయితే జీప్లో కూర్చొని బల్కంపేటకి అయితే వెళ్ళిపోయినాము. చూడండి అందరం అయితే బయలుదేరిపోయినాము.
చూడండి అందరం అయితే బయలుదేరిపోయినాము. బల్కంపేట కాడ ఇవాళ ఫుల్ రష్ లేకున్నానమాట. ట్యూస్డే రోజు పోయినాం మేము. గుడి ఓపెన్ కానికే 4-5 పడుతుంది. మేము 5 o'clockకి 6 o'clockకి బయలుదేరిపోయినాము. ఇంటికి వచ్చేంతలోపేమో 7 అయింది. చూడండి ఇక ఇక్కడైతే జీప్ అందరం ఆగిపోయి జీప్లో కూర్చొని అయితే బయలుదేరిపోయినాము. ఇక ఫొటోస్ అయితే క్లిక్ చేసిండు మా మామ. మా అత్త ఇక అందరం జీప్ అయితే ఎక్కేసినాము. మా మేమేమో ముంగడ బోనం అయితే పట్టుకొని కూర్చుంది. అమ్మమ్మ పట్టేసుకొని దాని మీద బోనం అయితే పెట్టుకుంది. దాని తర్వాత ఇక బల్కంపేటకి బయలుదేరిపోయినాము. వచ్చేసినాం బల్కంపేటకి. బోనం చూడండి ముంగడ మా మామ పట్టుకుంది కదా. ఇక మా మామ మెల్లగా డ్రైవ్ చేసిండు బండిని, జీప్ని. చూడండి లెఫ్ట్ సైడ్లో బల్కంపేట్. దాని తర్వాత ఇక అందరం దిగిపోయి బోనం అయితే ఎక్కిచ్చేసినాం మా మమ్మకి. ఇక మా మామ అయితే గుడి వెనకాల జీప్ అయితే పార్క్ చేసడానికే పోయిండు. దాని తర్వాత ఇక చూడండి లోపలికి వచ్చేసినాము. ఎల్లమ్మ, నాగమ్మ, చూడండి ఎల్లమ్మ. ఇప్పుడైతే మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయినాము బల్కంపేట లోపలికి. ఇక మా అమ్మమ్మ ఇంకా మా మామ విఐపి దర్శనంకి అయితే వెళ్ళిర్రు. చూడండి లోపల వీడియోలు తీయొద్దని చెప్పేసి ఇక మేము వీడియోలు ఏం తీయలేము అనమాట. చూడండి మొత్తం గుడి. మా మమ్మీ ఇంకా మా చెల్లె వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మనం కింద ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఒక సండే అయితే బాగా రష్ ఉంటుంది. మేమైతే ట్యూస్డే వెళ్ళాం కాబట్టి మాకు అంటే ఎక్కువ రష్ అయితే లేరు, ఎక్కువ జనాలు అయితే లేరు. అంటే మెల్లగా ఆగేసి దర్శనం అయితే చేసుకున్నాం మేము. మీరు కూడా వస్తే ఒక ట్యూస్డే టైంలో ఒకసారి రండి. సో దర్శనం అయితే చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాం. బయట చూస్తున్నారు కదా అమ్మవాళ్ళు. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇప్పుడు విఐపి టికెట్ తీసుకున్నాం కదా, దాంతోపాటు మేము వడి బియ్యం ఇంకా బోనం టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం బోనం సమర్పించాలన్నా వడి బియ్యం సమర్పించాలన్నా మనకైతే పక్కా టికెట్ ఉండాలి. టికెట్ లేకపోతే అంటే మనం సమర్పించలేము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టికెట్ రేట్ ఎంత తెలియదు కానీ టికెట్ అయితే తీసుకొని మీరు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు బోనం అన్నా వడి బియ్యం అన్నా సమర్పిస్తారు అమ్మవారికి. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద ఫోటోలో ఏమెవరు అనుకోకండి, ఈమె మన బల్కంపేట అమ్మవారు అనమాట. లోపల చూపించలేం కదా, సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మ విగ్రహాలే. ఇప్పుడైతే మేము వడి బియ్యం ఇంకా బోనము సమర్పించే దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు మా మామ అయితే వడి బియ్యం లెక్కనైతే తొట్టెలు అయితే కడతాడు. ఈమెనే ఈ గుడిలో ఉన్న వీళ్ళందరూ ఎల్లమ్మలే చెప్పాలంటే. ఈమెకైతే మేము బోనం అయితే సమర్పించాము. ఇప్పుడైతే వడి బియ్యంలోకైతే తొట్టెలు అయితే కడుతున్నాము. మా మామ అయితే కట్టిండు తొట్టెలు అయితే కట్టేసి మొక్కేసి మేము బోనం అయితే సమర్పించేసి వడి బియ్యం ఎక్కడ సమర్పించాలో అక్కడికైతే వచ్చేసినాము. మీరు కూడా ఒకసారి రండి. మీరు కూడా అంటే వచ్చిన తర్వాత ఏమనిపించింది, టెంపుల్ ఎలా ఉందో ఒకసారి అయితే మా వీడియో కింద అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇప్పుడు చూస్తున్నారు కదా, మేమైతే ఇప్పుడు వడిబియ్యం అయితే సమర్పిస్తున్నాం అమ్మకి. మా అమ్మమ్మ అయితే చీర కూడా పెట్టింది, చీర బట్ట అవి ఇవన్నీ పెట్టింది మా అమ్మమ్మ. ఇప్పుడైతే పంతులు గారు అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు వడిబియ్యము. ఇప్పుడైతే అన్ని బట్ట ముక్క, చీర, ఇవన్నీ అయితే గాజులు కూడా తీసుకున్నారు. నిమ్మకాయలు అయితే మాకు ఇచ్చినారు. నిమ్మకాయలు, పూలు, యాపాకులు అవన్నీ అయితే అమ్మవారి దగ్గరికి అయితే పెట్టినారు. మీరు కూడా ఏమైనా సమర్పించాలని ఉంటే టికెట్ తీసుకొని మీరు అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడైతే మేము మొక్కేసి అమ్మవారికి అయితే సమర్పించడానికి అయితే రెడీ ఉన్నాము. చూడండి అమ్మవారికి ఎలా సమర్పిస్తున్నారో. సో అక్కడ మీకు బియ్యం సంచులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వడిబియ్యంతోనే నిండిపోతాయి. అంత అంటే రోజుకి ఒక వస్తుంటాయి వడిబియ్యాలు పోస్తూనే ఉంటారు ఈ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర అయితే. ఇప్పుడు మా అమ్మ అయితే నీళ్ళ శాఖ అయితే పోస్తుంది గుడి బయట. మా పెద్ద మామ అయితే కళ్ళు సాకైతే వస్తున్నాడు. ఇదైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. మేమైతే కొబ్బరికాయలు 4 కొట్టాము అమ్మవార్లకి. కొబ్బరికాయలు అయితే కొట్టేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. మీరు కూడా ఒకసారి రండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. ఇంకొకటి మా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా చిన్న మామ అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాడు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు, చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాడు. బాగా కలుపుకున్న తర్వాత మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే వేసేసి, కారం అయితే ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా అయితే కలుపుకుంటూ, చూడండి ఎంత రెడ్ ఉందో, చూస్తున్నారు కదా, మంచిగా కలుపుకున్నాడు. మా చిన్న మామ అయితే మంచిగా చేస్తాడు వంటలు. మాకైతే ఇష్టం మా చిన్న మామ చేసేవి. మా పెద్ద మామ కూడా చేస్తారు. మా పెద్ద మామ చిన్న మామ చేసేవి అంటే మాకు మస్తు ఇష్టము. ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాడు మా మామ. వేసి అయితే బాగా కలిపిండు. ఇక్కడైతే అన్నం అవుతుంది, అక్కడ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అవుతుంది. మంచిగా ఉడికిన తర్వాత మంచిగా కలుపుకోవాలి మనము. అన్నం అవుతుంది, అక్కడ చికెన్ అవుతుంది. ఫ్రై ఇది అయితే ఫ్రై. ముక్క బాగా ఉడికేలాగా చూపిస్తున్నాడు మా మామ. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అయితే మంచిగా ముక్కలకి మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పొయ్యి అయితే మనం సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా అయింది. ఇదైతే ఫ్రై. కర్రీ కూడా ఉంది కానీ కర్రీ అయితే చూపెట్టలేకపోయినాం. మా మామ అయితే కర్రీకి చికెన్ అయితే తెచ్చాడు. చికెన్ కూడా కోయలేదు. ఇప్పుడైతే మా మామనే ఇంట్లో చికెన్ కోసాడు. ఇప్పుడైతే మేము చికెన్ అయితే బాగా కాలుస్తున్నాం. పసుపు రుద్దేసి పొయ్యి మీద అయితే బాగా కాలుస్తాం. చూడండి మా మామ ఇట్లా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది మీకు. ఇప్పుడైతే మా మామ బాగా కాల్చిండు. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.